దీనికన్నా ముందు మీకు ఇంకొక వీడియో ఉంటుందండి. మనం ఎస్ఐ కానిస్టేబుల్లో 2016 నుండి 23 వరకు నంబర్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. ఇది క్వశ్చన్ నెంబర్ 16 అంటే ఇంతకుముందు 15 క్వశ్చన్స్ ఇంకో వీడియోలో డిస్కస్ చేసాం. ముందు ఆ వీడియో కూడా చూడండి ఒకసారి మీరు. రైట్, ఈ క్వశ్చన్ మనకి టీఎస్ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అడిగారండి. ఒకసారి మీరు క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదివి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఒకసారి ఆన్సర్ మీరు ఎట్లా ఆలోచించగలుగుతున్నారో చూడండి. ఒకసారి చూసిన తర్వాత మనం ఈ క్వశ్చన్కి వద్దాం. మీరు ఒకసారి వినడానికి ట్రై చేయండి. A 25 digit number is such that its extreme digit are same and all other 23 digits are same but different from extreme digits. If that number is divisible by 11, the end digit cannot be. ఓకే, అంటే ఒక 25 డిజిట్స్ ఉన్నాయంటండి. ఒక 25 డిజిట్స్ ఇలా నెంబర్ ఉందంట. ఈ 25 డిజిట్స్లో లాస్ట్ 2 డిజిట్స్ సేమ్ ఉన్నాయట. ఎక్స్ట్రీమ్ డిజిట్స్ అంటే ఇది ఎక్స్ ఉంటే ఇది ఎక్సే ఉండాలి. ఈ మధ్యలో ఇంకొక 23 ఉంటాయి కదా, ఈ మధ్యలో 23 డిజిట్స్, ఈ మధ్యలో 23 డిజిట్స్ కూడా సేమ్ ఉన్నాయట. కానీ ఎక్స్ట్రీమ్ సేమ్ ఉన్నాయి, అవి లేవంట. అంటే ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ వై 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 ఉండాలి. ఇలా వై 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 ఉండాలి. అర్థమవుతుందా? అయితే ఎండ్ డిజిట్స్, ఎక్స్ట్రీమ్ డిజిట్స్ పాసిబుల్ కానిది ఏది అంటే ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ ఉండొద్దు అంటే 9 తీసుకోవద్దా, ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. 25 డిజిట్స్ అంటే 25 డిజిట్ నెంబర్ ఉంది. దాంట్లో లాస్ట్ 2 ఉంటాయి కదా ఎండ్స్, ఆ 2 ఎండ్స్ సేమ్ నెంబర్ అవ్వాలి. మధ్యలో ఉన్న 23 నెంబర్స్ సేమ్ అవ్వాలి. బట్ లాస్ట్ ఎండింగ్లో ఉన్నాయి, మధ్యలో ఉన్నాయి, మళ్ళీ సేమ్ అవ్వద్దు. అంటే ఇవి 2 ఎక్స్ అవుతాయి, వై అవ్వాలి. ఈ కండిషన్ని సాటిస్ఫై అవుతూ ఈ నెంబర్ 11తో డివైడ్ అవ్వాలి. ఈ కండిషన్స్ అన్నిటిని సాటిస్ఫై అవుతూ ఈ ఫస్ట్ ప్లేస్లో అండ్ ఈ లాస్ట్ ప్లేస్లో ఎండ్ ప్లేస్లలో ఏ నెంబర్ తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు అని క్వశ్చన్. అర్థమవుతుందా? ఈ క్వశ్చన్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే దీనికన్నా ముందు ఇంకొక క్వశ్చన్ ఉంటుందండి. అంటే మామూలుగా మనం కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నప్పుడు ఈ క్వశ్చన్ నేర్చుకోకన్నా ముందు ఇంకొక క్వశ్చన్ నేర్చుకోవాలి జనరల్గా. సో ఆ క్వశ్చన్ నుండి ఈ క్వశ్చన్కి వద్దాం. అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ క్వశ్చన్ ఎంతసేపులో చేయొచ్చు అంటే 5 అంటే 5 సెకండ్లలో చేయొచ్చు. నేను కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వన్ మినిట్ అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ని నేను రీఫ్రేమ్ చేస్తున్నానండి. ఒక 25 డిజిట్స్ నెంబర్ ఉంది. ఆ 25 డిజిట్స్ నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఉంటాయి చూసారా, లాస్ట్ 2 డిజిట్స్. ఈ లాస్ట్ 2 డిజిట్ని కనుక నేను 1 అని ఇస్తున్నాను. క్వశ్చన్ని రీఫ్రేమ్ చేస్తున్నాను. ఒక 25 డిజిట్ నెంబర్ ఉంది. ఆ 25 డిజిట్ నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ కనుక 1 ఉంటే మధ్యలోవి ఏం కావాలి, ఈ మధ్యలో డిజిట్స్ ఏం కావాలి, మధ్యలో డిజిట్స్ అన్ని సేమ్ ఉండాలి. అది ఏం కావాలి? సో దట్ ఈ నెంబర్ అంతా డివిజిబుల్ బై ఏం కావాలంటే 11 కావాలి. దానికి ఆన్సర్ ఏంటంటే 2 అండి. దానికి ఆన్సర్ 2. ఇగో ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుంది? 2 వస్తుందా? 2 2 2 2 2 2 2 ఇలా. ఈ మధ్యలో ఎన్ని ఉంటాయంటే 23 డిజిట్స్ ఉంటాయి. ఇవి మధ్యలో ఎన్ని ఉండాలంటే 23 డిజిట్స్. ఇలా ఎందుకు ఉండాలో కూడా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది ఒక ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్స్ అండి. అంటే ఇది 25 డిజిట్స్ అని అన్నారు కదా, ఇక్కడ ఆడ్ నెంబర్లు ఇస్తారు. అయితే 25, 17, 5, 19 ఇలా ఇస్తారు. ఆ లాస్ట్ 2 డిజిట్స్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చేసి మధ్యలోవి ఏదైతే ఈ నెంబర్ 11తో డివైడ్ అవుతుంది అన్నారు. ఇప్పుడు ఇది ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్ అన్నాను కదా. ఈ ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి నేను ఏం చేస్తానంటే నేను ఓన్లీ ఏం చేస్తానంటే 5 డిజిట్సే తీసుకుంటాను. ఇక ఫస్ట్ డిజిట్ 1, లాస్ట్ డిజిట్ 1, మధ్యలో 3 నెంబర్లు సేమ్ ఉండాలి. దాన్ని ఎక్స్ 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 అనుకుంటున్నా, ఎక్స్ 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 అనుకుంటున్నా. ఇప్పుడు మధ్యలో ఏం కావాలి క్లారిటీగా వినండి. ఇప్పుడు 11కి డివిజిబిలిటీ రూల్ ఏంది? ఇగో ఈ నెంబరు ప్లస్ ఈ నెంబరు ప్లస్ ఈ నెంబర్ అంటే ఎంత? 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఎంత? 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్. దీని నుండి ఈ రెండింటిని డిఫరెన్స్ చేయాలి అంటే 2x అంతే కదా. 1 ప్లస్ ఎక్స్ కాదు, 1 ప్లస్ 1 ప్లస్ ఎక్స్ కదా, 1 ప్లస్ 1 ప్లస్ ఎక్స్. ఈ వాల్యూ ఏం కావాలంటే మీకు 0 కావాలండి. డిఫరెన్స్ 0 కావాలి కదా. సో ఇప్పుడు 2 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2x అనేది మైనస్ ఎక్స్ అవుతుంది, ఇటు వస్తే ఎక్స్ అవుతుంది. ఐ హోప్ క్లియర్ కదా, ఐ హోప్ ఇది క్లియర్ కదా. ఓకే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ నేను ఫ్రేమ్ చేస్తా. ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ 2 అవ్వాలి, ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ 2 అవ్వాలి.
అండ్ మధ్యలో ఉన్న నంబర్లన్నీ సేమ్ అవ్వాలి. మధ్యలో మధ్యలో ఎన్ని ఉండే అంటే 23 డిజిట్స్ ఉన్నాయి. మధ్యలో 23 డిజిట్స్ ఉంటాయి. అప్పుడు ఈ మధ్యలో ఉన్న నంబర్లన్నీ ఏం కావాలి? అంటే 2 + 2 ఎంత? 4 4 4 4 4 అవ్వాలి. అప్పుడు ఈ నెంబర్ మీకు దేంతో డివైడ్ అవుతుంది అంటే ఈ నెంబర్ అంతా మీకు 11తో డివైడ్ అవుతుంది. కావాలంటే చూడండి, ఇది 25 డిజిట్సే తీసుకోవాల్సిన పని లేదు. ఇది ఒక ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్. ఇది 5 డిజిట్స్ కూడా తీసుకోవచ్చు. 5 డిజిట్స్ అంటే ఇక లాస్ట్ 2 డిజిట్స్ కనుక 2 తీసుకుంటే మధ్యలో ఉన్న నంబర్లు కనుక ఏం కావాలంటే ఈ రెండింటి సమ్ కావాలి. సింపుల్గా దీన్ని ఎక్స్ అనుకోండి, మధ్యలో ఉన్న ఎన్ని కనుక వై అనుకున్నారనుకోండి. 11కి డివిజిబిలిటీ రూల్ ఏంది? 11కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ అంటే 2x ప్లస్ వై నుండి ఇగో ఈ y ప్లస్ వై అంటే 2y కనుక డిఫరెంట్ చేస్తే నాకు 0 రావాలి, 0 రావాలి లేదా 11 రావాలి. చూడండి 2x ఈక్వల్ టు ఏం కావాలి? y మైనస్ 2y అంటే మైనస్ వై అవుతుంది. y అంటే y వాల్యూ ఏమవుతుంది? 2x అవుతుంది. y వాల్యూ అనేది ఈ దీన్ని ప్లస్ దీన్ని యాడ్ చేస్తే వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఒక డౌట్ ఏం రావాలి అంటే ఇది ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్ అంటున్నాం కదా. ఇప్పుడు 5 తీసుకున్నాం కదా, మీరు 25 తీసుకున్నా కూడా మీకు ఏం ప్రాబ్లం కాదండి. ఇప్పుడు 25 నంబర్లు అనుకోండి, 1 3 5 7 ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తాం కదా. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చెప్తాను చూడండి. ఇప్పుడు 25 తీసుకున్నా ఇదే ప్రాసెస్ వస్తుంది. 25 తీసుకుంటే ఇటు నుండి ఫస్ట్ నంబరు, ఈ నెంబర్ ఇలా ఫస్ట్ నెంబరు, థర్డ్ నెంబరు, ఫిఫ్త్ నెంబర్ యాడ్ చేసుకుంటాం కదా. ఈ ఫస్ట్ ప్లస్ ఇక్కడ ఎంత? 25th నెంబర్. ఇగో ఫస్ట్ నెంబర్ ఏమో ఇదండి. ఓకే, ఇక్కడ మొత్తం 25 నెంబర్స్ కదా. 25 నెంబర్స్లో మీరు ఫస్ట్ ఆడ్ ప్లేసెస్ అన్ని యాడ్ చేస్తారు కదా, 1 3 5 7 అలా ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే 13 నెంబర్స్ ఉంటాయి. జాగ్రత్తగా వినండి. 25 నెంబర్స్లో ఫస్ట్ 13 నెంబర్స్ని సమ్ చేస్తారు. దాని నుండి రిమైనింగ్ 12 నెంబర్స్ ఉంటాయి. 2 4 6 8 10 12 అలా 24 వరకు ఇంకొక 12 నెంబర్ సమ్ చేస్తారు కదా. 12 నెంబర్ సమ్ చేస్తారు. ఓకే, చూడండి మధ్యలో ఉన్న నంబర్లన్నింటి నేను వై అనుకుంటున్నా. మధ్యలో ఉన్న నంబర్లు ఇప్పుడు నాకు 4 అని అర్థమైంది, ఇప్పుడు నేను వై అనుకుంటున్నా. ఈ 13 నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ 2 ఉంటుంది, లాస్ట్ నెంబర్ 2 ఉంటుంది. ఫస్ట్ 2 లాస్ట్ 2. మధ్యలో ఉన్న 11 నెంబర్స్ వై అవుతుంది కదా. అంటే 11 నెంబర్స్ యొక్క సమ్ 11 వై అవుతుంది కదా. క్లియర్ కదా. ఇప్పుడు మధ్యలో ఉన్న ఇక్కడ ఉన్న 12 నెంబర్ సమ్ ఏమవుతుంది? 12 వై అవుతుంది కదా. చూడండి ఈ డిఫరెన్స్ అయితే 0 కావాలి లేదా 11 కావాలి. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ 0 కావాలి లేదా 11 కావాలి. నేను 0 తీసుకుంటున్నా. 2 + 2 ఎంత? 4 ఈక్వల్ టు 11y మైనస్ 12y అంటే మైనస్ వై వస్తుంది. ఆ మైనస్ వై కాస్త ఇటు వస్తే 4 వస్తుంది. అంటే y = 4 అని అర్థమైందా? ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది కదా. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీకు ఒక 25 డిజిట్స్ ఇచ్చి ఎక్స్ట్రీమ్ డిజిట్స్ ఏదో ఒక వాల్యూ ఇస్తాడు, సేమ్ అని ఇస్తాడు. మధ్యలో ఉన్నవన్నీ సేమ్ అని ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు మీరు వాడిచ్చిన 25 డిజిట్సే తీసుకోవాల్సిన పని లేదు. ఇది ఒక ప్యాటర్న్ బేస్డ్ కాబట్టి మీరు 5 తీసుకున్నా 7 తీసుకున్నా మీ 9 తీసుకున్నా మీ ఆన్సర్ వస్తుంది. అర్థమైంది కదా. ఎందుకంటే మధ్యలో ఉన్నాయని ఒకదానికి ఒకటి క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 25 నెంబర్స్ తీసుకున్నప్పుడు 13 నెంబర్ సమ్ ఒకటి, 12 నెంబర్ సమ్ ఒకటి, ఇవి క్యాన్సిల్ అవుతాయి. మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 13 నెంబర్స్ తీసుకున్నారు అనుకోండి. 13 నెంబర్స్ తీసుకుంటే 7 నెంబర్ సమ్ ప్లస్ 6 నెంబర్ సమ్. 7 నెంబర్స్లో 2 నెంబర్లు ఏమో మీకు తెలిసినవి ఉంటాయి, ఎండ్ డిజిట్స్, అంతే కదా. ఇంకో 5 నెంబర్స్ ఇక్కడ ఉంటుంది, 6 నెంబర్స్ ఇక్కడ, అంటే 5y అవుతుంది 6y అవుతుంది. 5y మైనస్ 6y మైనస్ వై, ఆ మైనస్ వై ఇటు వస్తుంది. ఐ హోప్ ఇది అర్థమైంది కదా. ఇది అర్థమైంది. ఇది ఇప్పుడు ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్ అని అర్థమైనప్పుడు 5 తీసుకోవాలని రూల్ ఏముంది? అర్థమవుతుంది కదా. ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్లో ఇది 25 డిజిట్స్ని నేను ఏమనుకున్నానంటే ఓన్లీ 5 డిజిట్స్ లాగా అనుకున్నా. అసలు 5 అనుకోవాలని రూల్ ఏముంది? నేను జస్ట్ 2 నెంబర్స్ అనుకుంటా. అంటే 3 మీరు ఆడ్ నెంబర్ అనుకోవాలి ప్యాటర్న్ అంతే. 25 17 13 7 నేను 5 అనుకున్నా కదా. ఇప్పుడు నేను 5 కూడా అనుకోను. నేను ఏమనుకుంటానంటే 3 డిజిట్ నెంబరే అనుకుంటా. 3 డిజిట్ నెంబర్లో ఫస్ట్ లాస్ట్ సేమ్ ఉంది, మధ్యలోది ఏం కావాలి? మధ్యలోది 1 + 1 2. ఇక 121 డివైడ్ అవుతుందా కాదా? అవుతుంది కదా. అంటే ఈ క్లారిటీ కనుక మీకు ఉంది అనుకోండి, ఇది ఒక ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్స్. ఫస్ట్ లాస్ట్ యాడ్ చేస్తే మీకు మధ్యలోకి రావాలి. అర్థమైంది కదా. ఈ క్లారిటీ కనుక మీకు ఉంటే ఒక్కసారి ఈ క్వశ్చన్కి వస్తే వీటి 25 డిజిట్స్ ఇచ్చాడు, నాకు 25 డిజిట్స్తో నాకు సంబంధమే లేదు. నేను ఏం చేస్తానంటే ఇగో నాకు వాడు ఏమన్నాడు, లాస్ట్ డిజిట్స్ ఏది కావడానికి పాసిబిలిటీ లేదన్నాడు. నేను ఫస్ట్ 9 తీసుకుంటా. నేను దీన్ని 3 నెంబర్సే తీసుకుంటా. 9 9 తీసుకుంటా. 9 9 ఎంత? 18 కదా టోటల్. 9 9 18. ఒకవేళ ఇక్కడ కనుక నేను 7 తీసుకున్నాను అనుకోండి నెంబరు, ఈ నెంబర్ మీకు 11తో డివైడ్ అవుతుందా?
చూడండి 18 మైనస్ 7 11 అంటే డివైడ్ అవుతుంది. మీరు కావాలంటే ఒక పని చేయండి, 9 7 7 7 9 ఒక 5 డిజిట్ నెంబర్ తీసుకోండి. 9 + 7 + 9 మైనస్ 14. 9 9 ఎంత చూడండి, 9 + 7 + 7 -7 -7 అంతే కదా, కాదు 9 + 7 + 9 కదా, ఇగో +7 -7 క్యాన్సల్, 9 + 9 -7 9 + 9 -7 అదే వచ్చిందా. మీరు దీన్ని ఇలా కాకుండా 9 7 7 7 7 7 9 తీసుకోండి, ఎన్ని అవుతున్నాయి 7 అవుతున్నాయి కదా. ఇప్పుడు ఏమో జరుగుతుంది, 9 + 7 + 7 + 9 7 + 7 + 7 మీరు మళ్ళీ సింప్లిఫై చేస్తే 979 వస్తుంది లాస్ట్కి. ఈ క్లారిటీ కనుక మీకు వస్తే మీరు 25 తీసుకోవాల్సిన పని లేదు, 3 డిజిట్లు తీసుకుంటే సరిపోతుందని అర్థమైంది కదా. సో ఇప్పుడు 9 తీసుకోవచ్చు అని అర్థమైంది. ఇప్పుడు 8 ఉంది, 8 డిజిట్స్ కనుక నేను 8 తీసుకున్నాను అనుకోండి, మధ్యలో 8 8 16 నాకు డిఫరెన్స్ 11 రావాలి అంటే ఎంత, 5 తీసుకుంటే సరిపోతుంది కదా. 16 నుండి 5 పోతే 11 వస్తుంది కదా. ఓకే, అంటే మీకు 8 5 8 8 డబల్ 555 8 855 ఇది కూడా మీకు 11తో డివైడ్ అవుతుంది. దాని తర్వాత 8 ఇక్కడ 5 5s పెట్టుకోండి, 8 5 5s 8 ఇది కూడా డివైడ్ అవుతుంది. అర్థమైందా. ఈ 5 కాకుండా ఇక్కడ 7 5s పెట్టుకోండి. మీరు అలా పెట్టుకుంటూ వెళ్తే మీరు ఈ ప్యాటర్న్ని మ్యాచ్ అవుతారు. క్లియర్. ఇప్పుడు 4 ఉంది, ఇంకొకటి 4 పెట్టుకున్నా, మధ్యలో 8 తీసుకుంటే సరిపోతుంది కదా. 4 + 4 8 484 అనేది 11తో డివైడ్ అవుతుందా, డివైడ్ అవుతుంది. ఇప్పుడు మీరు 5 విషయానికి వస్తే ఇక్కడ 5 ఇక్కడ 5 తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మధ్యలో డిజిట్ 5 + 5 ఎంత 10. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 10 పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ మీరు పెట్టాల్సింది సింగిల్ డిజిట్ నెంబర్, 10 పెట్టలేరు. 10 పెడితేనేమో డిఫరెన్స్ 0 అవుతుంది. 5 + 5 -10 = 0. కానీ ఇక్కడ పెట్టేది మీరు ఒక సింగిల్ డిజిట్ నెంబర్ పెట్టాలనేది, 10 అనేది 2 డిజిట్ నెంబర్, సో నీకు 0 రావడానికి పాసిబిలిటీ లేదు. సరే 5 + 5 10 అవుతుంది. దీని నుండి ఏదైనా వాల్యూ డిఫరెన్స్ చేస్తే 11 వస్తుందా. 5ని యాడ్ చేస్తే 10 వస్తుంది. 10 నుండి దేన్నన్నా మైనస్ చేస్తే మీకు 11 వస్తుందా. మీకు 11కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే ఆడ్ ప్లేసెస్ మైనస్ ఈవెన్ ప్లేసెస్ చేస్తే ఐదర్ డిఫరెన్స్ 0 రావాలి లేదా 11 రావాలి. సో 5 + 5 యాడ్ చేస్తే 10 వస్తుంది, దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది అంటే రావట్లేదు. 5 + 5 నుండి 10 వస్తుంది, 10 నుండి 10 సబ్ట్రాక్ట్ చేస్తేనే 0 వస్తుంది. 10 అనేది 2 డిజిట్ నెంబర్. పోనీ 5కి 5 యాడ్ చేసి మధ్యలో ఉన్నదాన్ని దేన్నైనా ఇంకొక నెంబర్ పెడితే డిఫరెన్స్ 11 వస్తుందా అంటే ఇక్కడ వచ్చినట్టు, అది కూడా పాసిబిలిటీ లేదు. అంటే మన ఆన్సర్ ఏది, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. చూడండి ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఒకవేళ ఈ క్వశ్చన్కి ముందు క్వశ్చన్ ఇదండి, ఈ క్వశ్చన్కి సంబంధించి ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ పైన ఆల్రెడీ మీ క్వశ్చన్స్ అడిగే ఉన్నారు ఎస్ఎస్సి లెవెల్, ఎస్ఎస్సి సీజన్లో ఈ క్వశ్చన్ అడిగారు మీకు. ఈ కాన్సెప్ట్ తెలిసి ఎగ్జామ్లో కనుక మీరు ఈ క్వశ్చన్ చూసుంటే, ఈ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత ఎగ్జామ్లో మీరు ఈ క్వశ్చన్ చూసుంటే మీరు ఏం చేస్తారు, చాలా సింపుల్గా 5 నిమిషాల్లో 5 సెకండ్లలో ఆన్సర్ మార్క్ చేస్తారు. ఇప్పుడైతే మీకు గుర్తుండి కదా. ఐ హోప్. నెక్స్ట్ ఇది అడిగిన స్టాండర్డ్ క్వశ్చన్, అంటే ఎక్స్ట్రీమ్స్లో 5 ఉండదు, 5 కాకుండా ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. అంటే మీకు ఒక ఆడ్ నెంబర్ రిపీటెడ్ ప్యాటర్న్ 3 5 7 9 11 ఇలా డిజిట్స్ ఆఫ్ నెంబర్ ఉండి లాస్ట్ 2 డిజిట్స్ సేమ్ ఉన్నాయి, మధ్యలో ఉన్న డిజిట్స్ అన్ని సేమ్ ఉన్నాయి. ఈ నెంబర్ మీకు 11తో డివైడ్ అవుతుందంటే ఎండ్ డిజిట్స్ 1 2 3 4 రావచ్చు, 6 7 అర్థమైందా, 8 9 రావచ్చు, కానీ ఎండ్ డిజిట్స్ 5 రావద్దు. ఐ హోప్ క్లియర్ కదా. రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. లెట్ n be a positive integer and n less than or equal to 193. If n and 193 are co-prime numbers, then sum of all possible values of n. చూడండి n అనేది let n be a positive integer n less than 193 and if n and 193 are co-primes. n అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అట. n అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్. n అనేది 193 కన్నా తక్కువ ఉంటుంది అండ్ 193 తోటి కోప్రైమ్ అవుతుంది. ఇక 193 కన్నా తక్కువ ఉండాలండి అండ్ 193కి కోప్రైమ్ అవ్వాలి. అంటే దీని సింపుల్ మీనింగ్ ఏంటంటే 193 యొక్క కోప్రైమ్స్ ఏందని కనుక్కోమంటున్నారు. 193 కన్నా తక్కువ ఉండి 193తో కోప్రైమ్ అయ్యేవి నంబర్స్ ఏవి కనుక్కోమన్నారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 193 అనేది ఒక ప్రైమ్ నెంబర్ అండి. 193 అనేది మీకు ఒక ప్రైమ్ నెంబర్. ఇప్పుడు ఒక ప్రైమ్ నెంబర్కి దానికన్నా తక్కువ ఉన్న అన్ని నెంబర్స్ కోప్రైమే. ఒక ప్రైమ్ నెంబర్కి 1 2 3 4 5 6 డాష్
ఇవన్నీ కో ప్రైమ్ నెంబర్సే. ఒక ప్రైమ్ నెంబర్కి ఆ ప్రైమ్ నెంబర్ కన్నా తక్కువ ఉన్న ప్రతి నెంబర్ కూడా కో ప్రైమ్ నెంబర్ అవుతుంది. అంటే వాడు మీకు సింపుల్గా క్వశ్చన్లో చాలా అంటే క్లమ్జీనెస్గా కానీ మీకు అర్థం కాకుండా క్వశ్చన్ ఇచ్చినా వాడు ఏం కనుక్కోమన్నాడంటే 1 + 2 + 3 + 4 డాష్ అప్ టు 192 వాల్యూ ఎంత కనుక్కోమన్నారు. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n నెంబర్స్కి ఫార్ములా ఎంత 192 × 193/2. ఓకే, 2తో క్యాన్సిల్ చేస్తే 2 9ల 2 6ల. సో 6 × 3 18. అంటే యూనిట్ డిజిట్ 8 ఎక్కడ వస్తుందో అది నాకు రైట్ ఆన్సర్. యూనిట్ డిజిట్ 8 ఎక్కడ ఉంది? ఓన్లీ ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఉంది. ఇది నా రైట్ ఆన్సర్ 18528. అయితే ఇక్కడ క్వశ్చన్ అడగొచ్చా మిమ్మల్ని? ఇక్కడ 193 కాకుండా లెట్ సపోజ్ 192 అని ఇచ్చాడు అనుకోండి. n be a పాజిటివ్ నెంబర్ అండ్ n less than 192 అండ్ ఇఫ్ n and 192 ఆర్ కో ప్రైమ్స్ అని అడిగాడు అనుకోండి. n అనేది ఒక పాజిటివ్ నెంబరు, n 192 కన్నా తక్కువ ఉండాలి, n అనేది 192కి కో ప్రైమ్ అవ్వాలి. అంటే దీని మీనింగ్ ఏంది? 192 కన్నా తక్కువ ఉండే కో ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఏవి అని మీనింగ్. అప్పుడు దాని సమ్ అడిగితే మీరు ఏం చేస్తారు? చూడండి, ఇదంటే 193 ప్రైమ్ నెంబర్ అయింది కాబట్టి 193 అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయింది కాబట్టి ప్రైమ్ నెంబర్ కన్నా తక్కువ ఉన్న ప్రతి నెంబరు అది ఈ ప్రైమ్ నెంబర్ తోటి కో ప్రైమ్ అవుతుంది. సో నాకు సింపుల్గా 1 నుండి 192 వరకు నెంబర్ యొక్క సమ్ కనుక్కున్నాం. ఇప్పుడు 192 యొక్క ప్రైమ్ నెంబర్ కో ప్రైమ్ నెంబర్స్ కావాలి, 192 కన్నా తక్కువ ఉండాలి. 192 కన్నా తక్కువ ఉండి 192కి కో ప్రైమ్ నెంబర్స్ కావాలంటే ఎట్లా కనుక్కుంటామంటే ఇది కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అండి. మీకు క్యాట్ లెవెల్లో ఉంటుంది. ఒకవేళ అటువంటి కాన్సెప్ట్ ఇస్తే ఇక మనం తప్పదు నేర్చుకోవాలి. 192 ఒక నంబర్కి కో ప్రైమ్ నెంబర్స్ ఏవి ఉంటాయి, దాని సమ్ ఎంత? సమ్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంటుందండి. సమ్ కో ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ కనుక్కోమంటే మీకు ఫార్ములా ఏంటంటే నంబర్ ఆఫ్ కో ప్రైమ్ నెంబర్స్ బై 2 × n. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 192కి ఎన్నో కొన్ని కో ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 192కి 192 కన్నా తక్కువ ఉండే కొన్ని కో ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి కదా. ఆ కో ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ అడిగారు అనుకోండి, దానికి ఫార్ములా ఇది సమ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కో ప్రైమ్ నెంబర్స్ బై 2 × n. మరి 192కి నెంబర్ ఆఫ్ కో ప్రైమ్ నెంబర్స్ కనుక్కోవాలంటే ఎట్లా అంటే దానికి మీకు ఫిక్స్డ్ ఫార్ములా అనేది ఏముండదు. మీరు కాన్సెప్ట్ తెలిస్తే క్వశ్చన్ చేయగలుగుతారు. ఐ హోప్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ద డివైజర్ ఆఫ్ 7280 ఎమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. చూడండి, కింద ఇచ్చిన ఆప్షన్లలో 7280ని డివైడ్ చేసే నెంబర్ ఎంత? 7280ని డివైడ్ చేసే నెంబర్ ఎంత? చూడండి, మీరు కొన్ని నంబర్స్ చూడగానే మీరు డైరెక్ట్గా మైండ్లో ప్రొడక్ట్ రాసుకోగలగాలండి. ఇది 13 × 9 లాగా, ఇది 7 × 17 లాగా ఇమాజిన్ చేసుకోగలగాలి. అర్థమవుతుందా? 7 × 17 లాగా, ఇది మీకు 7 × 140 + 42 26 లాగా ఇమాజిన్ చేసుకోవచ్చు కదా. ఇట్లా ఇమాజిన్. సరే, ఇది కూడా మీకు ఇది 11 × సంథింగ్ ఉంది చూడండి, 11 × 24 లాగా ఉంది. అంతేనా? ఓకే. ఈ ఇమాజినేషన్ వచ్చిన తర్వాత మీరు క్వశ్చన్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. ఈ నెంబర్ మీకు 7తో డివైడ్ అవుతుంది చూడండి. 7000 + 280. 7280ని మీరు ఏ రకంగా ఇమాజిన్ చేసుకోవాలంటే 7000 + 280. 7000 డివైడ్ అవుతుంది, 280 డివైడ్ అవుతుంది. ఇంకా 7 ఎక్కం 7 0 7 4 కాదు. 7000 ఒక పార్ట్, 280 ఒక పార్ట్. 7000 280 రెండు డివైడ్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ 7తో డివైడ్ అవుతుంది. పోనీ నెంబర్ 9తో డివైడ్ అవుతుంది అంటే చూస్తే అర్థమైపోతుంది 9తో కాదు. 7 + 2 9 అవుతుంది, ఇక్కడ 8 ఉంది. అంటే నాకు ఇది ఆన్సర్ ఫస్ట్ది కాదు. అంతేనా? ఓకే. మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక 13 కనిపిస్తుంది, ఇక్కడ ఒక 11 కనిపిస్తుంది, ఇక్కడ ఒక 17 కనిపిస్తుంది. అంతేనా? ఇప్పుడు మీరు డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలి. 17కి 11కి అండ్ 13కి. చూడండి, 11 అయితే కాదని అర్థమైపోతుందండి. ఇక 7 + 8 15 -2 15 - 2 13. అంటే ఇది కూడా కాదు. ఈ నెంబరు 11తో డివైడ్ కాదు కాబట్టి 264తో డివైడ్ కాదు. ఇప్పుడు 17 ఉంది, 13 ఉంది. మరి ఏది ఈజీ చెక్ చేయడం? 13 ఈజీ చెక్ చేయడం. ఎట్లా చెక్ చేస్తాం? ఈ సెషన్లో ఇంతకుముందే చెప్పాను. మీ దగ్గర ఏదైనా ఒక 6 డిజిట్ నెంబర్ ఉందనుకోండి, ఏదైనా ఒక 6 డిజిట్ నెంబర్ ఉంటే 3 డిజిట్గా సపరేట్ చేయండి.
280 మైనస్ 7 ఎంత? 273. 273 అనేది 13తో డివైడ్ అవుతుందా? అవుతుంది. 260 ప్లస్ 13 273. 273ని మీరు ఏ రకంగా ఇమాజిన్ చేసుకోవాలి అంటే 260 ప్లస్ 13 13 ఇంటూ 20 260 ప్లస్ 13 260 డివైడ్ అవుతుంది, 13 డివైడ్ అవుతుంది, అంటే ఇది 13తో డివైడ్ అవుతుందా? అంటే ఇవి 182 నాకు రైట్ ఆన్సర్. 182లో ఇది 7 ఉంది, 26 అంటే 13 ఉంది, అండ్ ఇంకో 2 ఉంది. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివైడ్ అవుతుంది. నా ఆన్సర్ ఏంది? 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద 5-digit number 57xy4 is divisible by 11, then number of such possible numbers is. చూడండి 57xy4 57xy4 ఈ నెంబర్ అనేది 11తో డివైడ్ అవుతే ఈ ఎక్స్కి వైకి పాసిబుల్ అయ్యే నెంబర్స్ ఎంత అని అడుగుతున్నారండి. ఎన్ని నెంబర్స్ ఉండొచ్చు? 11కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఇగో ఇది సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ అంటే 4 + x + 5 నుండి సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ అంటే 7 + y మైనస్ చేస్తే ఈ డిఫరెన్స్ 0 రావాలి లేదా 11 రావాలి. ఇదే కదా. చూడండి 4 + 5 9, 9 - 7 అంటే 2, ఇక ప్లస్ ఎక్స్ మైనస్ వై ఈ వాల్యూ అయితే 0 కావాలి, లేదా 2 + x - y ఈ వాల్యూ అయితే 0 కావాలి. ఇప్పుడు y కనుక అటు పంపించుకున్నాం అనుకోండి, y = 2 + x అవుతుంది. y = 2 + x, సో y = 2 + x అంతేనా. y సారీ ఒకటి 11కి ఈక్వల్ చేయాలి కదా, ఇది 11. ఓకే, 2 + x - y = 11. ఓకే, చూడండి ఇప్పుడు y ఎటు వెళ్ళింది అనుకోండి, ఈ y ఎటు వెళ్ళింది అనుకోండి, ఇది x - 2 - 11 అవుతుంది, x - 9 అవుతుంది. ఐ హోప్ క్లియర్ కదా. చూడండి ఇప్పుడు x వాల్యూ కనుక మీరు 0 తీసుకున్నారనుకోండి, y వాల్యూ 2 అవుతుంది, అంటే ఇది y, x. x వాల్యూ 0 తీసుకుంటే y వాల్యూ 2 తీసుకోవచ్చు, x వాల్యూ 1 తీసుకుంటే y వాల్యూ 3 అవుతుంది. అలా అప్ టు x వాల్యూ మీరు 7 వరకు తీసుకోవచ్చండి. 7 తీసుకుంటే ఇది 9 అవుతుంది, అంతేనా. ఇవి మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి చెప్పండి. ఇక్కడ 8 పాసిబిలిటీస్ ఉన్నాయి, అంతేనా. 0 నుండి మొదలుపెట్టి 7 వరకు, ఇక్కడ 8 వచ్చాయి. ఇక్కడ మీరు y వాల్యూ x వాల్యూ కనుక 9 తీసుకున్నారనుకోండి, x వాల్యూ 9 తీసుకున్నారనుకోండి, y వాల్యూ 0 వస్తుంది. అంటే x వాల్యూ 9 తీసుకుంటే y వాల్యూ 0 వస్తుంది. x 9 y 0. x 9 తీసుకుంటే 9 - 9 0 అవుతుంది, 0 కూడా ఉండొచ్చు కదా. x వాల్యూ 8 తీసుకున్నారనుకోండి, 8 - 9 -1 అవుతుంది. మీకు ఇక్కడ -1 పెట్టుకోవడానికి ఉండదు కదా. మీకు 0 నుండి 9 వరకు ఏ డిజిట్ అయినా పెట్టుకోవచ్చు, మైనస్లు ఉండవు కదా. అంటే ఇది ఒక పాసిబిలిటీ. అంటే మీకు మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 8 + 1 9. ఇంకా ఆప్షన్ 2 అంటే మీరు x, y ప్లేస్లలో 9 0 పెట్టుకోవచ్చు, లేదా x ప్లేస్లో 0 y ప్లేస్లో 2 పెట్టుకోవచ్చు, x ప్లేస్లో 1 y ప్లేస్లో 3 ఇలా పెట్టుకోవచ్చు. అంటే 8 + 1 ఎంత? 9 పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఇఫ్ ద గివెన్ 4-digit number 3x57 and in the number formed by writing the digits of the given number in reverse order, the difference of the place value of x is. ఇప్పుడు 3x57 అనే ఒక నెంబర్ ఉంది, దీన్ని రివర్స్ ఆర్డర్లో రాస్తే ఏమొస్తుంది? 75x3 వస్తుంది. ఎక్స్ యొక్క ప్లేస్ వాల్యూ యొక్క డిఫరెన్స్ అంటే అడిగారండి. ఎక్స్ యొక్క ప్లేస్ వాల్యూ అంటే ఇది ఎన్నో స్థానంలో ఉంది. ఇక్కడ ఎక్స్ ఎన్నో స్థానంలో ఉందండి? 1, 10, 100 100th ప్లేస్లో ఉంది కదా, ఇది 100. ఇక్కడ ఎక్స్ 10th ప్లేస్లో ఉంది కదా, 10. 100 - 10 ఎంత? 90. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ 0. చాలా ఈజీ కదా. మీకు ఒక 2, ఒక 5 ఉంటేనే మీకు ఒక 0 వస్తుంది. 2 × 5 మల్టిప్లై అయ్యి 0 వస్తుంది. ఇక్కడ అన్నీ ఆడ్ నెంబర్సే ఉన్నాయి, ఒక్క ఈవెన్ నెంబర్ కూడా లేదు. 2 అనేది ఒక ఈవెన్ నెంబర్ కదా. మీకు 0 ఉండాలంటే ఖచ్చితంగా దాంట్లో 2 ఉండాలి. 123 ఇవన్నీ ఆడ్ నెంబర్సే. 1003, 1001, 999 అన్ని 2 దక్కుంటే వెళ్తుంది, అన్ని ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. 937 x 8y 7 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11 అయితే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ x + y. 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది? సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్ 7 + 8 15, 15 + 7 22, 22 + 9 31, 31 నుండి 9 + x + y అంతే కదా, 3 + x + y ఈ వాల్యూ అయితే మీకు 0 రావాలి డిఫరెన్స్, లేదా 11 రావాలి, అంతేనా. మీకు మ్యాక్సిమం వాల్యూ అడిగాడు కాబట్టి చూడండి, క్వశ్చన్ చదువుతున్నప్పుడే మీరు ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయాలండి. 28 అయితే మీ ఆన్సరే కాదు.
ఎక్స్ ప్లస్ వైకి మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ చెప్పమన్నాడు అంటే మీరు మ్యాక్సిమం ఎక్స్కి 9 తీసుకున్నా, ఇక్కడ మ్యాక్సిమం 9 తీసుకున్నా, 9 + 9 18. మీ ఆన్సర్ 18 కన్నా ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లో కాదు. మీ ఆన్సర్ ఎట్టి పరిస్థితుల్లో 18 అవ్వాలి, లేదా 18 కన్నా తక్కువ అవ్వాలి. ఎందుకంటే ఎక్స్ అనేది ఒక సింగిల్ డిజిట్ నెంబర్, వై అనేది ఒక సింగిల్ డిజిట్ నెంబర్, 28 అనేది మీ ఆన్సర్ కానే కాదు. సో అయితే ఇది కావాలి. ఇప్పుడు నేను ఎక్స్ ప్లస్ వై ప్లేస్లో నాకు మ్యాక్సిమం నెంబర్ నాకు ఆప్షన్లో 17 ఉంది కాబట్టి 17 తీసుకుంటే ఇక 3 + 17 ఇది 31. 31 - 20 11 అయిందా? అంటే నా ఆన్సర్ ఎంత? 17 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. The number of numbers between 100 and 1000 that are divisible by 11 is x. Then number of total divisors of x. చూడండి 100కి 1000కి మధ్యలో 11తో డివైడ్ అయ్యే నంబర్లు 10 ఉన్నాయట. 11తో డివైడ్ అయ్యే నంబర్లు ఎక్స్ ఉన్నాయట. అప్పుడు ఎక్స్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఎక్స్ ఎంతో కనుక్కుందాం. చూడండి 100కి 1000కి మధ్యలో 11తో డివైడ్ అయ్యే నెంబర్లు ఎన్ని ఉంటాయంటే 100 తర్వాత 110 ఉంటుందండి. 1000 కన్నా ముందు 990 ఉంటుంది, అంతేనా? ఇప్పుడు ఈ 990ని 11 × 90 అని రాయొచ్చు. దీన్ని 11 × 10 అని రాయొచ్చు. ఇంతకన్నా ముందున్న నెంబర్లని 11 × 9 ఉంటుంది, అంతేనా? 11 × 1 నుండి స్టార్ట్ అవుతుంది. 11 × 1 స్టార్ట్ ఇక్కడ వరకు కదా. మొత్తం మీకు ఎన్ని నెంబర్లు ఉంటాయంటే చాలా సింపుల్గా చెప్పడం, మీకు అనుకోవాల్సింది కౌంట్ ఇక్కడ నుండి ఇక్కడికి కదా. ఇక్కడ 90 ఉంటే ఇక్కడ 9 మైనస్ చేయాలంటే 81 నెంబర్లు ఉంటాయి. ఐ హోప్ ఇది క్లియర్ మీకు. ముందున్న 9 1 నుండి మొదలుపెట్టి మీరు కనుక 990 వరకు చూస్తే 1 నుండి 1000 వరకు కనుక చూస్తే మీకు 90 నెంబర్లు ఉంటాయి 11తో డివైడ్ అయ్యేది. 11 × 1, 11 × 2, 11 × 3 అలా 11 × 90. దాంట్లో మీరు 100 నుండి అడుగుతున్నారు కాబట్టి ముందున్న 99 వరకు 9 ఉంటాయి. అవి పోతే 90 నుండి 9 పోతే 81. ఈ 81ని మీరు ఎట్లా రాయొచ్చు అంటే 3⁴ లాగా రాయొచ్చు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే పవర్లో ఉన్నదానికి ఒకటి యాడ్ చేస్తాం, 4 + 1. మీకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కాన్సెప్ట్ తెలుసు అనుకుంటున్నా. 4 + 1 ఎంత? 5. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 24. ఇది లిస్ట్ ఏ అండి, అది లిస్ట్ బి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. లిస్ట్ ఏ అండ్ లిస్ట్ బి. ఓకే, రైట్. చూడండి ఏ కామా బి ప్రైమ్ నెంబర్, ఏబిఆర్ కాంపోజిట్ నెంబర్, సి ఒకటి ఇచ్చాడు, డి ఒకటి ఇచ్చాడు కదా. దీంట్లో ఫస్ట్ మనం సి తోటి వెళ్దామండి, ఎందుకంటే ఫస్ట్ సి తోటి వెళ్దాం. సి అనేది ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. మనం నంబర్ సిస్టమ్ క్లాసిఫికేషన్స్లో డిస్కస్ చేస్తాం దీన్ని. డెసిమల్ నంబర్ అంటే ఇది రిపీటింగ్ డెసిమల్ అండి, నాన్ టర్మినేటింగ్ బట్ రిపీటింగ్. ఈ నెంబర్ని ఎట్లా రాసుకోవచ్చు మీరు? 1.34545454 ఇలా రాసుకోవచ్చు కదా. ఏదైనా నాన్ టర్మినేటింగ్ ఇట్లా అంతం కాకుండా వెళ్తూ ఉండి రిపీట్ అవుతుంది 545454 ఇలా అవుతాయి. నాన్ టర్మినేటింగ్ బట్ రిపీటింగ్ నంబర్స్ ఆర్ రేషనల్ నంబర్స్. అంటే నాకు సికి ఏం కావాలంటే 4 రావాలి. సికి ఇక్కడ మీకు రాంగ్ పడింది చూడండి ఒకసారి. అంటే ఇది ఏ అండి, ఇది బి అండి, ఇది సి అండి, ఇది డి. సికి 4 రావాలి. సికి 4 వచ్చే ఆప్షన్స్ ఈ 2 ఉన్నాయి. ఐ హోప్ క్లియర్. అంటే మీకు ఇది ఏబిసిడి అనుకోండి, ఇది ఏబిసి అయితే బి కావాలి లేదా సి కావాలి మీ ఆన్సర్. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. అయితే మీ ఆప్షన్ బి కావాలి లేదా సి కావాలి. ఈ 2 చూడండి, ³ √2 + 3√5, ³ √2 - 3√5. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఒకటేమో కాంజుగేట్ సర్డ్స్ అంటాము, ఒకటేమో ఇర్రేషనల్ నెంబర్ ఉంది. మనకు సర్డ్స్లో మీకు కాంజుగేట్ సర్డ్ అంటే పదం వస్తుందండి. కాంజుగేట్ సర్డ్స్ లెట్ సపోజ్ 2 + √2 అనే ఒక నంబర్ ఉంది. దీనికి కాంజుగేట్ సర్డ్ ఏంటంటే 2 - √2 అండి. అంటే ఒక సర్డ్ని ఇంకొక సర్డ్తో మల్టిప్లై చేయడం వల్ల మీకు రేషనల్ నెంబర్ రావాలి. a + b × a - b చేస్తే 2 × 2 4, 4 మైనస్ √2 × √2 2, అంటే 4 - 2 ఎంత? 2. ఒక సర్డ్ని ఇంకొక సర్డ్తో మల్టిప్లై చేయడం వల్ల ఒక ఇంటీజర్ వస్తే, అంటే రేషనల్ నెంబర్, రేషనల్ నెంబర్ వస్తే, ఒక సర్డ్ని ఇంకొక సర్డ్తో కనుక మల్టిప్లై చేయడం వల్ల మీకు రేషనల్ నెంబర్ వస్తే ఈ 2 సర్డ్స్ని కాంజుగేట్ సర్డ్స్ అంటారు, సంయుగ్మకరణులు అంటాం. దీనికి ఇది కాంజుగేట్, దీనికి ఇది కాంజుగేట్ అవుతుంది. కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది a + b × a - b ఫార్మాట్లో ఉంది కదా. ఈ రెండింటిని కనుక మీరు ప్రొడక్ట్ చేస్తే
రేషనల్ నెంబర్ రాదు. ఇగో ఇది ఏమవుతుంది దీనికి స్క్వేర్ అవుతుంది అంటే √2 ఉంది హోల్ స్క్వేర్ అవుతుంది మైనస్ 3√5 హోల్ స్క్వేర్ అవుతుంది. అంతేనా? a+b ఇంటూ a - b అంటే ఈ రెండిటి దీన్ని ఇదొక రేషనల్ నెంబర్ వస్తుంది. 9 3 స్క్వేర్ అంటే 9, 9 × 5 45 వస్తుంది. ఇదొక రేషనల్ నెంబరే. కానీ ఇది ఇర్రేషనల్ నెంబర్. మీకు √2కి పవర్లో 2 ఉందంటే దీన్ని 2^2/3 అని రాసుకోవచ్చు. 2^2/3 అనేది మీకు ఇర్రేషనల్ నెంబర్. ఒక ఇర్రేషనల్ నెంబర్ నుండి మీరు రేషనల్ నెంబర్ని కనుక తీసేస్తే మీకు వచ్చేది మళ్ళీ ఇర్రేషనల్ నెంబరే. అంటే ఇది మీకు కాంజుగేట్ సర్డ్స్ కావు. మీకు చూడడానికి కాంజుగేట్ సర్డ్స్ లాగా అనిపిస్తుంది. కాంజుగేట్ సర్డ్స్ ఎప్పుడు కూడా ఎట్లుంటాయంటే 2 నెంబర్లు సేమ్ కనిపిస్తాయి. ఒకదానికి ప్లస్ ఉంటే ఇంకోదానికి మైనస్ ఉంటుంది. అలా ఉన్నంత మాత్రాన అవి కాంజుగేట్ సర్డ్స్ కాదు. ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ మీకు ఒక రేషనల్ నెంబర్ని ఇవ్వగలగాలి. అంటే డీకి నా రైట్ ఆన్సర్ ఏంటంటే 3. ఈ రెండింటిని మీరు ప్రొడక్ట్ చేస్తే మీకు ఒక ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. డీకి 3 ఎక్కడ వస్తుంది? ఇక్కడ 3నే ఉంది, ఇక్కడ 3నే ఉంది. ఇప్పుడు a, bలు ప్రైమ్ నెంబర్స్ అవుతే ఇప్పుడు ఈ మూడిట్లో మీ ఆన్సర్ కాదండి, ఇది అయిపోయింది. ఈ మూడింటిని మీరు అయిపోయింది, ఇక మూడింటిని ఆలోచించద్దు. ఏబీలు కనుక మీకు ప్రైమ్ నెంబర్ అవుతే ఆ 2 కో ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ప్రతి ప్రైమ్ నెంబర్స్ యొక్క జత వాటికి అవి కో ప్రైమ్స్ అవుతుంది. 3, 5 అవి ప్రైమ్ నెంబర్స్, అవి కో ప్రైమ్ నెంబర్స్ కూడా అవుతాయి. సో నాకు ఏకి ఏం కావాలి? 5 రావాలి. ఏకి 5 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. బి ఏబిఆర్ కాంపోజిట్ నెంబర్స్ అయితే ఎల్సిఎం ఆఫ్ a, b లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు a × b అవుతుంది. లెట్ సపోజ్ 2, 4 అనే ఒక నెంబర్ తీసుకున్నాం. ఈ 2 కాంపోజిట్ నెంబర్స్ అండి. వీటి ఎల్సిఎం ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది అంటే ఈ రెండింటి ఒక ప్రోడక్ట్ కన్నా తక్కువ ఉంటుంది. ఇది ఎల్సిఎం ఎంత? 4 కదా. 2 × 4 కన్నా తక్కువ. ఇప్పుడు నేను 6 × 4 × 9 తీసుకుంటున్నా. 4 ఒక కాంపోజిట్ నెంబర్, 9 ఒక కాంపోజిట్ నెంబర్. వీటి ఎల్సిఎం ఎంత? 4 × 9 36. అంటే 2 కాంపోజిట్ నెంబర్ల యొక్క ఎల్సిఎం అనేది కొన్నిసార్లు వాటి ప్రోడక్ట్కి ఈక్వల్ అవ్వచ్చు. ఈ 2 కూడా కాంపోజిట్ నెంబర్స్, వీటి ఎల్సిఎం వాటి ప్రోడక్ట్ కన్నా తక్కువ అవ్వచ్చు. అంటే కొన్నిసార్లు ఈక్వల్ టు ప్రోడక్ట్ అవుతుంది, కొన్నిసార్లు లెస్ దెన్ ప్రోడక్ట్ అవుతుంది. అంటే నాకు a, bలు కనుక కాంపోజిట్ నెంబర్ అవుతే వాటి ఎల్సిఎం a, b యొక్క ఎల్సిఎం ఆఫ్ a, b లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ab అవుతుంది. a × b అంటే నాకు bకి ఏం కావాలి? 1 కావాలి. అంటే నాకు ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఐ హోప్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. P1, P2, P3, B prime numbers and alpha, beta, gamma, B positive integers. If P1 power alpha, P2 power beta, P3 power gamma is a divisor of 3, 4, 8, 6, 4, 7, 6, 4 lying between 100 and 200, then P1 plus P2 plus P3 alpha plus beta plus gamma. చూడండి, ఇటువంటి క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది చాలా రేర్ అండి. అంటే మీరు చాలా ఎఫర్ట్ పెట్టి క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలి తప్పితే ఎస్ఎస్సి సిజిఎల్లో కూడా ఇటువంటి క్వశ్చన్ ఫ్రేమింగ్ లేదు ఇప్పటి వరకు. మీరు ఎఫర్ట్ పెట్టి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే కష్టపడి ఫ్రేమ్ చేస్తాం చూసిన, అలా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. అండ్ ఎగ్జామినేషన్ హాల్లో ఇటువంటి క్వశ్చన్కి ఎంత ఇంటెలిజెంట్ అయినా మీరు స్టేట్ ఫస్ట్ ర్యాంకర్కైనా థాట్ రాదు. మీరు బయటకు వచ్చిన తర్వాత 100 థాట్స్ రావచ్చు, బట్ ఎగ్జామినేషన్ హాల్లో కష్టం. ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే మీ దగ్గర ఒక నంబర్ ఉంది, ఒక ర్యాండమ్ నంబర్ ఎంత ఇచ్చాడు? 3, 4, 8, 6, 4, 7, 6, 4 ఇది ఒక నంబర్ ఉంది. ఈ నంబర్ ఇగో P1 పవర్ ఆల్ఫా, P2 పవర్ బీటా, P3 పవర్ గామా ఈజ్ అ డివైజర్ ఆఫ్ దీన్నంట. అంటే ఈ నంబర్ని P1 పవర్ ఆల్ఫా ఇంటూ P2 పవర్ బీటా ఇంటూ P3 పవర్ గామా ఇగో ఈ నెంబర్ డివైడ్ చేస్తుందట, దీన్ని ఈ నెంబర్ డివైడ్ చేస్తుందట. ఇక్కడ P1, P2, P3 ఏందంట? ప్రైమ్ నెంబర్స్ అంట. ఆల్ఫా, బీటా, గామాలు ఏందంట? ఏవో పాజిటివ్ ఇంటీజర్స్ అట. అండ్ ఈ P1 ఇంటూ P2 ఇంటూ P3 చేస్తే 100కి 200కి మధ్యలో ఉంటుందట. ఇది ఎక్కడ ఉంటుంది? 100కి 200కి మధ్యలో ఉంటుందట. అప్పుడు P1, P2, P3 యొక్క సమ్కి ఆల్ఫా, బీటా, గామా యొక్క సమ్ యొక్క ప్రోడక్ట్ అడుగుతున్నాడు. ఐ హోప్ క్లియర్ ఇప్పుడు క్వశ్చన్ మీకు. రైట్, చూడండి ఇదంతా గెస్ వర్క్ అండి. ఇటువంటి క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఫార్మాట్ ఒక ఫార్ములా లాంటివి ఏమి ఉండదు, గెస్ వర్క్. మీకు P1, P2, P3లు కూడా ప్రైమ్ నెంబర్స్ అని అన్నప్పుడు 2 అనేది కూడా ఒక ప్రైమ్ నెంబరే కదా, ఇది ఈవెన్ నెంబర్ కదా. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2 కూడా ఒక ప్రైమ్ నెంబరే. ఇది 2 దీన్ని డివైడ్ చేస్తుంది, ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది చూడండి. 2 డివైడ్ చేస్తుంది, 4 డివైడ్ చేస్తుందా? చేస్తుంది, 64ని. 8 డివైడ్ చేస్తుందా? 8 డివైడ్ చేయాలంటే 764ని చూడాలి. 764ని 8 డివైడ్ చేస్తుందో చెయ్యదు. 720ని 8 డివైడ్ చేస్తుంది. దాని తర్వాత 40ని 8 డివైడ్ చేస్తుంది, కానీ 4 డివైడ్ చేయదు. 764ని మీరు ఈ రకంగా ఇమాజిన్ చేసుకోవచ్చు కదా, 720 + 40 + 4
720 డివైడ్ అవుతుంది, 40 డివైడ్ అవుతుంది, అని 4 డివైడ్ కాదు. అంటే ఈ నంబర్ని 2 స్క్వేర్ మాత్రమే డివైడ్ చేయగలుగుతుంది, 2 to the power of cube డివైడ్ చేయదు. ఈ క్లారిటీ వచ్చిందా? వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఇదంతా గెస్ వర్క్కి సంబంధించిన ప్రాబ్లమే, దీంట్లో పెద్ద ఫార్ములా ఏమి ఉండదు. ఇప్పుడు ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేయాలి, ర్యాండమ్గా చెక్ చేయడమే అండి. 3తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేస్తున్నప్పుడు ఇక 3 అయింది సమ్ము, ఇది 12 అయింది, ఇది 3తో డివైడ్ అవుతుంది, ఇది అయిపోయింది. ఇవి 4 4 8 + 7 15. అంటే ఈ నెంబరు 3తో డివైడ్ అవుతుంది. 3తో డివైడ్ అవుతుంది సరే, 3 స్క్వేర్తో కూడా కావచ్చు కదా. P2 అంటే ఇక్కడ 3 స్క్వేర్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉండొచ్చు కదా, ఉందో లేదో చూద్దాం. ఇది 9తో డివైడ్ అవుతా లేదా చెక్ చేద్దాం. 9తో డివిజిబిలిటీ రూల్ ఏంది? సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 ఉండాలి. ఇవి ఇక్కడ 6 + 4 + 8 కనిపిస్తుంది ఈజీగా 18 అని. ఇవి 6 + 4 + 7 17 అవుతుంది. దీంట్లో కనుక ఒకటి ఇచ్చేస్తే 18 అవుతుంది. అప్పుడు 3 + 3 6. ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది కానీ 9తో డివైడ్ కాదు. అంటే ఈ నెంబర్ని 3 to the power of 1 డివైడ్ చేస్తుంది. అంటే ఈ నెంబర్ 2 స్క్వేర్తో డివైడ్ అవుతుంది, 3 to the power of 1తో డివైడ్ అవుతుంది, అంటే దీంతో కూడా డివైడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏమున్నాయంటే ఇక్కడ P1 P2 P3లు ప్రైమ్ నెంబర్స్ అన్నారు కదా. మనం 2 ట్రై చేసాం, 3 ట్రై చేసాం, 5 కుదరదు. ఎందుకంటే 5తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ 5 ఉండాలి లేదా 0 ఉండాలి. నెక్స్ట్ 7తో ట్రైల్ చేయాలి, తర్వాత 11తో ట్రై చేయాలి, అంతే కదా. 7 11 నేను 7తో కొద్దిసేపు ఆపుతాను, ఎందుకంటే 7తో ట్రై చేయడం కొంచెం కష్టం. 11తో ఈజీ కదా. ఇగో 7 + 4 11, 11 + 6 17, 17 + 4 21, 7 + 6 ఎంత? 7 + 6 13, 13 + 4 17. 1 minute అండి. ఇక 4 + 7 11 అండి, 11 + 6 17, 17 + 4 21, 6 + 4 10, 18 21. అంటే ఈ నెంబర్ 11తో డివైడ్ అవుతుంది. ఈ నెంబర్ 11తో డివైడ్ అవుతుంది. ఇక్కడ వరకు వచ్చి ఆగండి. 34 86 4764 అనే నంబర్ని P1 పవర్ ఆల్ఫా, P2 పవర్ బీటా, P3 పవర్ గామా 11 తోటే అనుకుంటున్నా. ఇది 121తో డివైడ్ అవుతుంది లేదా నాకు తెలియదు, నేను ఆలోచించట్లేదు. ఈ నెంబర్ 121తో కూడా డివైడ్ అవ్వచ్చు, కానీ నాకు అడిగిన కండిషన్ ఏంటంటే P1 పవర్ ఆల్ఫా, P2 పవర్ బీటా, P3 పవర్ గామాతో డివైడ్ అవ్వాలి. ఈ నెంబర్ ఎట్లా ఉండాలంటే 100కి 200కి మధ్యలో ఉండాలి. మళ్ళీ మీరు 200 దాటకుండా చూసుకోవాలి. 4 3 ఎంత? 12, 12 × 11 ఎంత? 132. ఇది 100కి 200 మధ్య ఉందా? అంటే మీరు ఈ 3486474 అనే నంబర్ని మీరు ఏ రకంగా రాసుకోవచ్చు అంటే 2 to the power of 2 × 3 to the power of 1 × 11 to the power of 1 × సంథింగ్ లాగా రాసుకోవచ్చు. ఈ సంథింగ్లో ఏది ఉన్నా నాకు అనవసరం. ఈ నంబర్ని 2 స్క్వేర్ 3 to the power of 1 11 to the power of 1 × సంథింగ్ లాగా రాసుకోవచ్చు. ఈ సంథింగ్లో ఏది ఉన్నా నాకు అనవసరం. ఇప్పుడు ఈ నంబర్ అనేది P to the power of alpha, P1 పవర్ ఆల్ఫా, P2 పవర్ బీటా, P3 పవర్ గామా ఉంది. 2 3 11 ఇవి ప్రైమ్ నెంబర్స్, ఇవి పాజిటివ్ ఇంటీజర్స్. ఇప్పుడు మీకు అడిగింది ఇవి సమ్ ఎంత? 2 + 3 + 11, 2 + 3 + 11. అండ్ ఆల్ఫా బీటా గామా సమ్ ఎంత? 2 + 1 + 1 4. 11 3 ఎంత? 14 2 16, 16 4 ఎంత? 64. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఐ హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటా. ఇటువంటి క్వశ్చన్స్ని ఎగ్జామ్ హాల్లో థాట్ ప్రాసెస్ తోటి చేయడం చాలా కష్టం అండి, మనకు అక్కడ ఉన్న టైం లిమిట్స్కి. క్వశ్చన్ నెంబర్ 26, ద నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండి. ఓకే, నంబర్ ఆఫ్ జీరోస్ చెప్పాలంటే ఆల్రెడీ ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది, అండ్ ఇక్కడ ఒక 0 ఉంది. 3 సున్నాలు ఆల్రెడీ వచ్చేసాయి. ఇప్పుడు నంబర్ ఆఫ్ 5s ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ ఒక 5 ఉంది, 2 అయిపోయాయి. ఇక్కడ ఒక 2 5s ఉంటాయి. 25 × 3 కదా, 2 5లు ఉన్నాయి. అంటే ఇంకా 4 5s ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 5స్కి 4 2s ఉన్నాయో లేదో చూడాలి మనకి. ఇక్కడ ఆల్రెడీ 8 × 3 కదా, ఇక్కడ 3 2s ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఒక 2 ఉంది, అంటే 4 2s ఖచ్చితంగా దొరుకుతాయి అన్నట్టు. మీకు 3 0s ఉన్నాయి. ఆ 3 0s కాకుండా 4 5s ఉన్నాయి, 4 2s కూడా ఉన్నాయి. అంటే 4 5s 4 2తో మల్టిప్లై అయిపోయి 4 0s వస్తాయి, మళ్ళీ 3 0s. 4 + 3 ఎంత? 7 రైట్ ఆన్సర్. అంటే మొత్తం 7 0s ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, ద సమ్ ఆఫ్ ద డిస్టింక్ట్ ప్రైమ్ దట్ డివైడ్స్ 5400 ఈజ్. చూడండి, 5400 యొక్క డిస్టింక్ట్ ప్రైమ్ యొక్క సమ్ ఎంత అండి? దీన్ని ఫస్ట్ ఫ్యాక్టరైజ్ చేయండి. ఇది 27 × 2, ఇది 100 కదండి. 100ని మీరు 2 స్క్వేర్ × 5 స్క్వేర్ లాగా రాయొచ్చు. 27 అంటే ఇది 3 స్క్వేర్ × 2 లాగా రాయొచ్చు. ఈ మొత్తాన్ని మీరు 2³ × 3³ × 5 స్క్వేర్ లాగా రాయొచ్చు.
3 క్యూబ్. సమ్ ఆఫ్ ది డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఇగో 2 + 3 + 5 దీని సమ్ని సమ్ ఆఫ్ ది డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఎంత 10. ఈజీ క్వశ్చన్, ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ద నంబర్ అమాంగ్ ద ఫాలోయింగ్ దట్ డివైడ్స్ 7^12 minus 2^24. 7^12 minus 2^24 కదా. 7^12 రాసుకొని దీన్ని 4^12 అని రాసుకోవచ్చా? 2^2 whole to the power of 12. 2 స్క్వేర్ని 4 రాయొచ్చు కదా, ఇలా రాసుకోవచ్చు కదా. చూడండి, a⁴n minus b⁴n ఈజ్ డివిజిబుల్ బై a minus b and a plus b if n is odd. Divisible by a minus b if n is even. ఇక్కడ if n is even, if n is odd. ఈ ఫార్ములా మీకు తెలిసి ఉండాలండి. అంటే ఇప్పుడు 7^4 minus 4^12 అది 7^12 minus 4^12 అనేది 7 - 4 3, 7 + 4 11 ఈ రెండింటితో కూడా భాగించబడుతుంది. ఎందుకు? n ఈవెన్ నెంబర్ ఉంది. n ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు a minus b అండ్ a plus b రెండింటితో డివైడ్ అవుతుంది. ఒకవేళ n కనుక ఆడ్ నెంబర్ అవుతే ఓన్లీ a minus b తోటి డివైడ్ అవుతుంది. క్లియరా? అంటే ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది, 11తో డివైడ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ నెంబర్ 3 × 11 33తో కూడా డివైడ్ అవుతుంది. ఒక నెంబర్ మీకు 3తో అవుతుంది, 11తో అవుతుంది అంటే అది 33తో అయినట్టే కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. The sum of a 2-digit number and number obtained by reversing a digit is 66. If the digits of the given 2-digit number differ by 2, then difference between the two possible such 2-digit numbers is. చూడండి, క్వశ్చన్ చూడడానికి ఏదేదో ఇచ్చాడో ఇగో ఈ క్వశ్చన్లో మీరు ఇంత డేటా తోటండి జస్ట్ ఇంతవరకు జస్ట్ ఈ లైన్ తోటి మీ ఆన్సరు 18 ఆన్సర్ మార్క్ చేయొచ్చు. ఇంతకన్నా ఎక్కువ చేయాల్సిన పని లేదు దీనికి, ఇంకేం చదవాల్సిన పని లేదు. బట్ దీనికి కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి మీకు. నేను మీకు ఒకసారి కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఏదైనా ఒక 2-digit నెంబర్ తీసుకోండి మీరు. 23 దీనికి రివర్స్ చేయండి 32, డిఫరెన్స్ ఎంత వస్తుంది? 9. 53 రివర్స్ చేయండి 35, డిఫరెన్స్ ఎంత వస్తుంది? 18. 48 84 డిఫరెన్స్ చేయండి 36 వస్తుంది. ఇవి ఎట్లా వస్తున్నాయో చూడండి ఒకసారి. ఈ 9ని 9 × 1 అని రాసుకోవచ్చు, ఈ 18ని 9 × 2 అని రాసుకోవచ్చు, దీన్ని 9 × 4 అని రాసుకోవచ్చు. ఈ 4 ఏంది తెలుసా? ఇగో ఈ రెండింటి మధ్య డిఫరెన్సే. ఈ 2 ఏంది తెలుసా? ఈ రెండింటి మధ్య డిఫరెన్సే. ఈ 1 ఏంది తెలుసా? ఈ రెండింటి మధ్య డిఫరెన్సే. అంటే ఒక 2-digit నెంబర్ ఉంది, మీరు దాన్ని రివర్స్ చేసి రాస్తున్నారు. ఒక 2-digit నెంబర్ని అండ్ దాని డిజిట్స్ని రివర్స్ చేసి వచ్చిన తర్వాత నెంబర్ యొక్క డిఫరెన్స్ ఎప్పుడు కూడా 9 మల్టిపుల్ అవుతుంది. ఆ 9 మల్టిపుల్ కూడా ఎట్లుంటుంది అంటే ఆ 2-digit నెంబర్లో డిజిట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది. ఓ x, y అనే ఒక 2-digit నెంబర్ ఉంది. దీన్ని రివర్స్ చేసి రాస్తే వచ్చే నెంబర్ y, x. ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ x, y అనే నెంబర్ని నేను 10x + y అని రాయొచ్చు కదా. yx అనే నెంబర్ని నేను 10y + x అని రాయొచ్చు కదా. 10y + x. ఇగో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏమవుతుందో చూద్దాం ఒకసారి. 10x - x 9, 10y y - 10y అంటే ఇది 9x - 9y వస్తుంది కదా. అంటే 9 కామన్ తీస్తే x - y కదా. ఒక 2-digit నెంబర్ ఉంది, దాని డిజిట్ని రివర్స్ చేసి రాస్తే నెంబర్ ఇది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఎట్లుంటుందంటే 9 × సంథింగ్ ఉంటుంది. ఆ సంథింగ్ ఏంటంటే ఆ రెండు డిజిట్స్ మధ్య డిఫరెన్స్, ఎక్స్కి వైకి డిఫరెన్స్. క్లియరా? ఇప్పుడు ఈ విషయం కనుక మీకు అర్థమైతే ఇప్పుడు ఒక్కసారి క్వశ్చన్కి వద్దాం. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇప్పుడు ఈ 2-digit నెంబర్ని యాడ్ చేయండి. చూడండి, 23 + 32 చేయండి. ఎంత వస్తుంది అంటే 55 వస్తుంది. ఈ 55 ఏంటంటే 11 × 5. ఏదైనా ఒక 2-digit నెంబర్ ఉంది, దాన్ని రివర్స్ చేసి ఆ నెంబర్తో యాడ్ చేస్తున్నారు. వచ్చే నెంబర్ ఎట్లుంటుంది అంటే 11 మల్టిపుల్ ఉంటుంది. డిఫరెన్స్ చేస్తే 9 మల్టిపుల్ ఉంటే యాడ్ చేస్తే 11 మల్టిపుల్ ఉంటుంది. ఆ 11 మల్టిపుల్ ఎంత ఉంటుంది అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్. మీరు 53 × 35 చేయండి, ఎంత వస్తుంది అంటే 88 వస్తుంది. 88 ఎందుకు వచ్చిందంటే 11 × 8. ఒక 2-digit నెంబర్ని దాని రివర్స్ నెంబర్ని రెండింటిని కనుక మీరు యాడ్ చేస్తే వచ్చే నెంబర్ 88 ఉంటుంది. 88 అనేది 11 × 8గా రాయొచ్చు. 8 అనేది ఏంటంటే ఈ రెండింటి యొక్క సమ్ము. కావాలంటే ఇక్కడ ప్లస్ పెట్టుకోండి. xyని yxని కనుక మీరు యాడ్ చేస్తే మధ్యలో ప్లస్ వస్తుంది. ఇది ఏమవుతుంది? 11 × x + y అవుతుందా కదా. 11 × x + y. ఇది అర్థమైంది కదా. ఇది అర్థమైతే ఫస్ట్ ఒకసారి క్వశ్చన్కి రండి.
ఇది అర్థమైతే క్వశ్చన్కి రండి. ద సమ్ ఆఫ్ ఎ 2 digit నెంబర్ అండ్ నంబర్ ఆప్టెండ్ బై రివర్సింగ్ ఇట్ డిజిట్స్ 66 అంట. అంటే ఒక 2 digit నెంబర్ని దాన్ని రివర్స్ చేసి యాడ్ చేస్తే వచ్చే నెంబర్ 66 అంట. ఈ 66ని ఎట్లా రాయొచ్చు అండి? 11 into 6 కదా. అంటే ఆ 2 digit నెంబర్లో ఆ ఎక్స్ ప్లస్ వై యొక్క సమ్ ఎంత అవుతుందంటే 6 అవుతుంది అన్న విషయం మీకు అర్థం కావాలంటే ఒక 2 digit నెంబర్ కనుక నేను XY తీసుకున్నాను, ఇంకో 2 digit నెంబర్ నేను YX తీసుకున్నాను. ఈ రెండింటిని యాడ్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే ఈ మీనింగ్ 11x + y కదా, 11 into x + y కదా. చూడండి 11 into x + y క్వశ్చన్లో 66 అన్నాడు. ఈ 11 6 times క్యాన్సిల్ చేస్తే x + y వాల్యూ ఎంత? 6. మీరు ఎగ్జామ్లో ఇదంతా రాసుకునేంత టైం ఉండదు మీకు. ఒక 2 digit నెంబర్ ఉంది, దాన్ని రివర్స్ చేసిన తర్వాత వచ్చే నెంబర్ ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది ఆన్సర్ 66 అయిందంటే దీన్ని 11తో డివైడ్ చేస్తే 6 వస్తుంది. లేదా దీన్ని 11 into 6 లాగా రాసుకోవచ్చు. ఈ 6 ఏంటంటే ఆ సమ్ ఆఫ్ ది డిజిట్స్ని చూపిస్తుంది x + yని. నెక్స్ట్ లైన్లో ఏమన్నాడంటే ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద గివెన్ 2 digit నెంబర్ డిఫర్ బై 2 అంట. నేను XY నెంబర్ అనుకున్నా కదా, దీంట్లో ఎక్స్కి వై యొక్క డిఫరెన్స్ 2 అన్నారట. ఎక్స్కి వైకి డిఫరెన్స్ 2 అంటే x + y = 6, x - y = 2 అవుతుంది కదా. దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 పాసిబుల్ సచ్ 2 digit నెంబర్స్ x + y = 6, x - y = 2 అయ్యేటట్టు ఉండే 2 నెంబర్స్ ఉంటాయంట. వాటి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు ఈ రెండింటిని కనుక మీరు యాడ్ చేస్తే 6 + 2 8, 8/2 4. ఈ రెండింటిని యాడ్ చేస్తే 2x = 8, x = 4. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే y ఇది 2y అవుతుంది. 6 - 2 4. 4 అంటే 2y = 4 అంటే 2 అంటే ఒక నెంబర్ 42 వస్తుంది. దీని రివర్స్ నెంబర్ ఏమవుతుంది? ఒక 24 అవుతుంది, ఇంకో 24 అవుతుంది. ఇప్పుడు ఈ 42కి 24కి డిఫరెన్స్ అడిగాడు. 42కి 24కి డిఫరెన్స్ ఎంత? 18. ఇంత చేయాల్సిన అవసరం ఏముంది? ఏవైనా 2 నెంబర్ల మధ్య కనుక డిఫరెన్స్ 2 ఉంటే అలాంటి 2 digit నెంబర్ చూడండి, మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, డిఫరెన్స్ 2 ఉండేటట్టుగా నేను 75 తీసుకుంటున్నా. రెండింటి మధ్య డిఫరెన్స్ 2 ఉంది. ఇక్కడ ఏమంటే ద డిజిట్స్ ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద గివెన్ 2 digit నెంబర్ డిఫర్ బై 2 అన్నాడు కదా. దీనికి దీని రివర్స్ నెంబర్కి డిఫరెన్స్ ఎప్పుడు 18 ఉంటుంది. రైట్. ఒక 53 తీసుకుంటున్నా, దీనికి దాని రివర్స్ నెంబర్కి డిఫరెన్స్ ఎప్పుడు 18 ఉంటుంది. 97 తీసుకుంటున్నా, దానికి రివర్స్ నెంబర్ 79, ఎప్పుడు డిఫరెన్స్ 18 ఉంటుంది. అంటే 2 digit నెంబర్స్లో ఆ 2 digits మధ్య డిఫరెన్స్ కనుక 2 అయితే ఆ 2 digit నెంబర్ని దాని డిజిట్స్ని డిఫరెన్స్ రివర్స్ చేసి వచ్చిన తర్వాత వచ్చిన ఇంకో 2 digit నెంబర్ని కనుక మీరు డిఫరెన్స్ తీసుకుంటే 2 into 9 18 అవుతుంది. ఐ హోప్ ఇది క్లియర్. సో ఇప్పుడు ఈ 2 ఇంటర్చేంజింగ్ డిజిట్స్ పైన మీకు ఈ కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే ఇది ఎంతసేపు అంటే 2 seconds ప్రాబ్లం. క్వశ్చన్కి ఇట్లా మార్క్ చేసి మీరు ముందుకు జరగవచ్చు. రైట్.